హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసుకుందాం. కడాయి వేడైంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వరకు తీసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలు ఇలా కచ్చపక్కగా గ్రైండ్ చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం వరకు ఈ ఆనియన్స్ వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము 3 మీడియం సైజు టొమాటోస్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసి వేయించుకుందాము. ఇందులో 3 ఇలాచీస్, ఒక 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని దీన్ని 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు ఆనియన్స్ టమాటో ప్యూరీ అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనము కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. మనం 2 టీ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసి 1 మినిట్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం తగ్గినట్లయితే మరికొంత యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసినట్లయితే ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి మిక్స్ చేసి మనం ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ హోమ్మేడ్ పన్నీరు. సో 1 కప్ వరకు మనము పన్నీర్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అలాగే కాజు కూడా ఆయిల్లో వేయించుకున్న కాజు, ఇవి 1/2 కప్ వరకు కాజును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. మనం ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ కాజు అంతా కూడా మసాలా పట్టేసింది. సో ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీరను 1/2 కప్ వరకు యాడ్ చేసుకొని దించుకుంటే మన టేస్టీ పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే పన్నీర్ కాజు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.